ఈరోజు నేను భర్తలు నిజంగా భర్త హస్బెండ్ అంటేనే అర్థం ఉంది. హౌస్ బాండ్ అంటే ఇంటితో ఉన్న బంధాలన్నీ నిర్వర్తించేవాడు. హస్త బంధ్ చేతిని పట్టుకొని నడిపించేవాడు. ఇటువంటి హస్బెండ్స్ వీరు చాలా కష్టపడుతున్నారమ్మా. మీరు గమనించట్లేదు. ఇంట్లో కూర్చొని సీరియల్సో, ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో, ఇంట్లో కూర్చొని రకరకాల చాటింగ్సో నీ మొగుడిని పక్కన పెడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. ట్రాఫిక్లో 15 కిలోమీటర్లు వెళ్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, పొల్యూషన్ ఉంది, అప్పులు కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలి. నువ్వు ఏం చేసినా కూడా ఆయన ఈఎంఐలు కట్టుకోవాలి. అందుకని మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మగవారికి స్ట్రోక్స్ వస్తుంటాయి. అందుకని భర్తని కాపాడుకోండి. ఆయన అర్థం చేసుకోండి. ఆయన కోప్పడినా కూడా అర్థం చేసుకోండి. అలగలొద్దు. సెక్స్ సమయంలో కూడా అలకలు చేస్తుంటారు. 4 రోజులు 5 రోజులు అలకలు. ఈ అలకలతో జీవితాన్ని నాశనం చేసుకోండి. ఉండేది ఒక జీవితం. ఈ 80 ఏళ్ళు 90 ఏళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉన్నాడు. మీ భర్తకు సపోర్ట్గా చక్కగా కమ్యూనికేట్ చేయండి. ఆయనకు మంచి సపర్యలు చేయండి. ఆయన ఆరోగ్యం గురించి మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోండి. ఆయనతో చక్కగా మాట్లాడండి, కమ్యూనికేషన్ చేయండి. ఒకవేళ ఆయన సరిగా మాట్లాడడానికి లేనప్పుడు ఇద్దరు దగ్గర కూర్చొని మాట్లాడండి, లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. వీటన్నిటి ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. భర్తని కాపాడుకుంటూ రండి. ఎందుకంటే ఆయన కాపాడితే ఇల్లంతా క్షేమంగా సంరక్షితంగా ఉంటుంది. అందుకని థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.